కాకినాడలో జిమ్ ట్రైనర్ హత్య స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. భానుగుడి సెంటర్లో అత్యంత కిరాతకంగా సతీష్ రెడ్డి అనే జిమ్ ట్రైనర్ ని సాయి కిరణ్ అతని స్నేహితులు హత్య చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్య జరుగుతున్నప్పుడు కొందరు కార్లు, బైక్లపై మరికొందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. భయాందోళనతో అక్కడి నుంచి పరారయ్యారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. నిందితుల్లో సాయి కిరణ్ అనే వ్యక్తి కర్రతో సతీష్ రెడ్డిని కసితీరా గొంతులో పొడిచి చంపుతుండడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఏమాత్రం భయం బెరుకు లేకుండా సతీష్ రెడ్డి గొంతులో పొడిచి మరీ చంపేశాడు. జిల్లా పోలీస్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ప్రధానమైన భానుగుడి సెంటర్ లాంటి ప్రాంతంలోనే పోలీస్ పాట్రోలింగ్ లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కాకినాడలో జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య కలకలం రేపుతుంది. ఎందుకంటే అతని స్నేహితులు అత్యంత కిరాతకంగా సతీష్ రెడ్డిని హత్య చేయడం, ఆ ఘటన అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ దృశ్యాలు చూసినటువంటి కాకినాడ ప్రజలు పూర్తిగా భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగిందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్నాను. రాత్రి ఏదైతే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే సతీష్ రెడ్డిని ఫోన్ చేసి రప్పించడం జరిగింది సాయి కిరణ్. ఆ సాయి కిరణ్తో పాటుగా మరో 3 స్నేహితులు ఇక్కడ సాయి కిరణ్ బండితో ఉండగా డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్ అనంతరం వారి మధ్య మాటల యుద్ధం పెరగడంతో వివాదం అయితే రాజుకుంది. దీంతో సతీష్ రెడ్డితో పాటు అతని స్నేహితులు కూడా ఒకరినొకరు తలపడడం జరిగింది. ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. అనంతరం సాయి కిరణ్ సంబంధించిన స్నేహితుడు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఫ్లెక్సీకి సంబంధించినటువంటి ఒక చెక్కను తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చే క్రమంలోనే సతీష్ రెడ్డి మీద సాయి కిరణ్తో పాటుగా అతని స్నేహితులు కూడా మూకమ్మడిగా దాడి చేశారు. ఆ దాడిలో సాయి కిరణ్ కొట్టడంతో ఇక్కడే పడిపోయాడు సతీష్ రెడ్డి పడిపోయిన తర్వాత అతని మీదకి వెళ్ళి అందరూ కలిసి దాడి చేశారు. ఏదైతే ఫ్లెక్సీకి సంబంధించినటువంటి చెక్క ముక్కను తీసుకొచ్చి పలుమార్లు సతీష్ రెడ్డి మీద కొట్టడంతో అతను ఒక్కసారిగా ఇక్కడ కుప్పకూలిపోయాడు. ఆ తరువాత ఆ దాడికి చేస్తున్న సమయంలోనే ఆ చెక్క ముక్క విడిపోయి సూది కొనగా తయారైంది. ఆ కొనను తీసుకుని గ్యాప్ ఇచ్చి పలుమార్లు అతని పీకలో పొడిసి కసితీరా చంపడం జరిగింది. దీంతో అతని పీకలో ఈ చెక్క ముక్క దిగిపోయి ఆ రక్తం అంతా కూడా ఇక్కడ దారులుగా ప్రవహించిన పరిస్థితి అవుతుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంత తతంగం జరిగిన, ఎందుకంటే కాకినాడ అనేది ఈ భానుగుడి సెంటర్ అనేది కాకినాడ నగరానికి నడిబొడ్డున ఉంది. ఒకవైపు ఎస్పీ కార్యాలయం ఈ పక్కన కొత్తవేట దూరంలో ఉంది, మరోవైపు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. అంటే రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ఏమాత్రం ఎంత ఎలా జరుగుతుందో అన్నది మనకి స్పష్టమవుతుంది. పెట్రోలింగ్ లేకపోవడం వల్లే ఇంత తతంగం జరిగింది. దాదాపు అర్ధగంట సేపు పాటు నా వెనక ఉన్న ఈ ప్రాంతంలోనే మృతుడు సతీష్ రెడ్డితో పాటుగా సాయి కిరణ్ అనుచరులు పెద్ద ఎత్తున అరుచుకోవడం జరిగింది, ఒకరినొకరిని కొట్టుకోవడం జరిగింది. ఒకవైపు ఆ సీసీ కెమెరాలో మనం దృశ్యాలు చూసినట్లయితే ఈ వెనకే అనేక కార్లు వెళ్ళాయి. కొంతమంది రాత్రి వేళ కూడా నడుచుకుంటూ వెళ్ళారు, కొంతమంది బైక్ మీద వచ్చి ఇక్కడ ఆగారు. ఎప్పుడైతే ఈ హత్య జరుగుతుందో ఒక్కసారిగా ప్రాణభయంతో వారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ పెట్రోలింగ్ చేయడం లేదనేది మనకి స్పష్టమైంది. ఎందుకంటే కాకినాడకి నడిబొడ్డు భానుగుడి సెంటర్, అలాంటి భానుగుడి సెంటర్లో పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడం ఈ హత్య జరగడం బట్టి మనకి స్పష్టమవుతుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.